మొన్నే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేసేస్తాం పింఛన్లతో సమానంగా అనేది. కానీ 4వ తేదీ వరకు ఆగాల్సిందే ఇప్పుడు ఉద్యోగులు పెన్షనర్లు అని చెప్తున్నారట. ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు సర్కారు చెప్పిన మాట ఆ రోజుకే అయిపోయింది. తొలి నెల తర్వాత నెల నుంచి 1వ తేదీన ఉద్యోగులందరికీ జీతాలు పెన్షనర్లందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. కొద్ది రోజుల కిందట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పించారు. అయితే చెప్పి వారం తిరగకముందు నెల 1వ తేదీ శనివారం రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో సహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా జీతాలు వేయలేదు. అలాగే ఒక్క పెన్షనర్కి కూడా పెన్షన్ వేయలేదు. పెన్షనర్లు ఇక్కడ మళ్ళీ పింఛన్దారులు వేరు, పెన్షనర్స్ వేరు, వేయలేదు. ఈ నెల 4వ తేదీన మంగళవారం 3,600 కోట్ల రూపాయల అప్పు వచ్చే వరకు జీతాలు పెన్షన్ కోసం ఆగాల్సిందేనని అధికార వర్గాలు చెప్తున్నాయట. వేతనాల చెల్లింపులో ప్రతి నెల ఆలస్యం చేయడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐలు చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ధీమా ఉండేది. టెన్షన్గా 1వ తారీఖున ఎటువంటి టెన్షన్ లేకుండా జీతం పడిపోద్ది. ప్రైవేట్ ఉద్యోగాలు అయితే 1వ తేదీ నుంచి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా పడచ్చు. ఒక్కొక్కసారి 15వ తారీఖు అవుతుంది, ఒక్కొక్కసారి 20వ తారీఖు అవుతుంది, ఒక్కొక్కసారి 2 నెలలకు ఒకసారి ఇస్తారు. అందుకని ఈ ప్రైవేట్ ఉద్యోగాలు మాకొద్దు, గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి అనేవారు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లోనే కార్పొరేట్ సంస్థల్లోనే టెన్షన్గా 1వ తారీఖున పడిపోతాయి జీతాలు. ఇంకా కొంతమంది 31వ తారీఖునే వేసేస్తారు చాలా కార్పొరేట్ సంస్థల్లో, ఎంఎన్సి కంపెనీల్లో. ఇప్పుడు కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఆ పరిస్థితి లేదు, సీన్ రివర్స్ అయింది. కానీ చాలామంది లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటారు, లోన్ తీసుకుని వాహనాలు కొంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు. వాళ్ళందరికీ ఈఎంఐ డేట్ ఉంటుంది, కట్ ఆఫ్ డేట్ 5వ తారీఖు ఖచ్చితంగా, లేదంటే కొంతమంది 1వ తారీఖే ఉంటుంది, కొంతమంది 10వ తారీఖు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళప్పుడు చాలా మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా రకరకాల ఇబ్బందులు, లేదంటే క్రెడిట్ కార్డుల మీద కట్టుకోవాల్సి వస్తుంది, రకరకాల ఇబ్బందులు వస్తాయి. మరి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏ ప్రభుత్వం మాని ఇదే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు కూడా ఏం తక్కువ కాలేదు, అప్పుడు కూడా జీతాలు లేట్గానే వచ్చినాయి, ఒక్కొక్కసారి బాగా లేట్ అయినాయి అనేది కూడా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారితే మార్పు వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇంకా మార్పు రాకపోవడం అనేది ఒక రకమైన షాక్.